మరి సుందిల్ల అన్నారంలో 3-4 సంవత్సరాలు నీళ్ళు నింపింది కదా, మరి సీపేజ్ వస్తూనే ఉన్నది, కానీ ఏమన్నా అయిందా వాటికి? మరి ఇప్పుడు నింపుది ఏమైంది? కాబట్టి కుట్రలన్నింటినీ కూడా అర్థం చేసుకొని మీరు ఈ పుస్తకాన్ని చదివి, నేను చెప్పింది అంతా కొడితే ఒక 10% కాదు కాళేశ్వరం మీద. ఈ తుమ్మిడాటి గురించి అన్న చెప్పిండు కాబట్టి నేను దాని గురించి మాట్లాడతలేను. మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలేదనేది మన వాళ్ళు చెప్పారు కాబట్టి. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు కూడా నాలాగా మాట్లాడగలిగే వాళ్ళే, కాకపోతే ఇలా పైనుంచి వచ్చిన కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు. మీరు వీళ్ళని తీసుకెళ్లి మీ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టండి, ఒక్కొక్కరితో గంట మాట్లాడించండి కాళేశ్వరం. ఏమన్నా వాళ్ళకి సమాచార లోపం ఉంటే ఈ పుస్తకం చదువుకొని వచ్చి మాట్లాడతారు. కాబట్టి మనకు నాలెడ్జ్ లేక కాదు, మనకు అవగాహన లేక కాదు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దీన్ని ఒక జనంలోకి తీసుకుపోయి ఈ సోయి పెంచాలి. కేసీఆర్ గారు ఏం చేసిండంటే తెలంగాణ సోయి పెంచిండు, కానీ నీళ్ల మీద నీళ్ల అవసరాన్ని చెప్పగలిగిండు, కానీ నీళ్లలో ఉన్న లెక్కలను కానీ నీళ్లలో ఉన్న రాజకీయాలను కానీ గలగల బారే గోదావరి గురించి కానీ చెప్పలేదు ఆయన. ఇప్పుడు మనం చెప్పుకోవాలి, మళ్ళీ ఒకసారి జల సాధన ఉద్యమం లేపాలి. మొన్న హరీష్ రావు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, కేసీఆర్ గారితో మాట్లాడి అప్పుడు ఎట్లయితే 40 రోజులు మీకు గుర్తున్నది కదన్నా ఈశ్వరన్న, 2022 నవంబర్ 25 నుంచి 2023 జనవరి 6 దాకా 40 రోజుల పాటు జలసాధన ఉద్యమం చారిసాబు నిర్మాత దానికి మొత్తం ఫోన్లు చేయడం, ప్రతిరోజు కార్యక్రమం ఇచ్చాం. ప్రతిరోజు రాత్రిపూట 12-1 గంటల దాకా చారిసాబు ఫోన్లు, ఏమన్నా అవుతుందా బ్రిగేడియర్స్. అప్పుడు నాతో ఒక గంట సేపు కేసీఆర్ గారు క్లాస్ పెట్టించారు ఓల్డ్ సిటీలో, నీళ్ళ మీద సోయి కల్పించాలని చెప్పి. ఆ బ్రిగేడియర్ సిస్టమ్ ఏర్పాటు చేసి రోజుకొక కార్యక్రమాన్ని ఇచ్చి 40 రోజులు చేశాం. మళ్ళీ ఇప్పుడు ఒక 50 రోజుల పాటు జల సాధన ఉద్యమం చేయకపోతే అన్నారం ఉండదు, సుందిల్ల ఉండదు, రైతుల నోట్లో మట్టి పడుతుంది. లాస్ట్కి ఒక మాట చెప్పి, అంటే మాలాంటి వాళ్లకు బాగా ఎమోషన్స్ అవుట్బర్స్ట్ అవుతున్నాయి, మా నోట్లోకి వెళ్ళి రాని మాటలన్నీ బయటకు వస్తున్నాయి, రక్తం సలసల మరుగుతూ ఉంది. దేనికోసం అంటే నేను ఒక అడ్వకేట్ ప్రొఫెషన్ వదిలిపెట్టుకొని వచ్చాం. హైకోర్టులో మంచి ప్రాక్టీస్ నాది, వరంగల్లో మంచి ప్రాక్టీస్. కోర్టులో ఒక రోజు చూస్తే ప్రతి పేజీలో రైతుల ఆత్మహత్యలని ఉన్నాయి. ఈ రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటా అంటే మనం డబ్బు సంపాదించడానికి కోర్టులో న్యాయవాద వృత్తి ఎందుకు చేయాలి, డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు కదా. మేము అట్లా ఆలోచించి, కేసీఆర్ గారు వస్తారో రారో తెలియదు మాకు, ఆయన గురించి కూడా పరిచయం లేదు. జయశంకర్ గారు, నేను, కేశవరావు జాదవ్ గారు, పాశం యాదగిరి, గద్దరు, మేము అందరం కలిసి పిచ్చర్లలాగా తెలంగాణ అంతా తిరిగినాం. ఈ రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే మనకు ప్రాజెక్టులు కావాలి, ఈ గోదావరి కృష్ణ నీళ్లు మన పొలాలకు మళ్ళాలి అని చెప్పి. అయితే సార్ 4 ఏళ్ల తర్వాత అన్నాడు జయశంకర్ సార్, ఈ మనతో కాదయా, తెలంగాణ రాంది మనం ప్రాజెక్టులు కట్టుకోలేము, ఈ ఆంధ్ర వాళ్ళు మనల్ని ప్రాజెక్టులు కట్టనియరు, కాబట్టి ఎవరో ఒక రాజకీయ నాయకుడు వస్తే తప్ప ఇది ఆగదు అన్నాడు. అప్పుడున్న కాంగ్రెస్ టీడీపీలో ఎంతో మందిని ప్రయత్నం చేశాం, ఏ ఒక్కరు ధైర్యం చేయలేదు, తెలంగాణ ఎట్లా వస్తుంది రాదు అన్నారు. కానీ కేసీఆర్ గారు ధైర్యం చేశారు. కేసీఆర్ గారు ధైర్యం చేసి మొదటి రోజు నుంచి కూడా ఎన్నడూ ఆయన నమ్మకాన్ని కోల్పోలే. ఆయన మనసులో ఏముందంటే, చాలా మంది చాలా రకాలుగా చెప్తారు, ఆయన తెలంగాణ ఉద్యమానికి ఎందుకు వచ్చిండో చారిసాబు తెలుసు, నాకు తెలుసు, మేము అప్పుడు ఎమ్మడే ఉన్నాం. మేము మాతో పాటు ఇంకో 2-3 ఉన్నారు. రైతుల ఆత్మహత్యల కోసం ఆయన ఆపడానికి వచ్చాడు. తెలంగాణ ఉద్యమానికి వచ్చిందే రైతుల ఆత్మహత్యలను ఆపడానికి. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల్లో ఏ సంవత్సరమైన ఖర్చైన బడ్జెట్ అంతా మీరు చూసినట్టయితే 50% రైతుల కోసం పెట్టాడు, సాగునీటి కోసం పెట్టాడు, ప్రాజెక్టుల కోసం పెట్టాడు, కరెంటు కోసం పెట్టాడు. దేనికోసం? ఆయనే రైతుల ఆత్మహత్యలు ఆపడానికి కదా. ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి కదా. అప్పుడు రోజుకు 15 మంది చచ్చిపోయేటోళ్ళు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక వారానికి 1-2 చచ్చిపోవడం మొదలైంది. అది వేరే కారణాల వల్ల కావచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఇప్పటికే ఒక 600 మంది రైతులు చనిపోయారు. ఈయన చేసే అసమర్థ పనుల వల్ల, అపరిపక్వత వల్ల, ఆంధ్రులకు ఊడిగం చేసే కుట్ర వల్ల మరి కడుపు మండగా. ఏ ప్రాణాలు కాపాడడానికి మేము జీవితాలను త్యాగం చేశామో, మంచి వయసులో 30 ఏళ్ళు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి 30 ఏళ్ళు త్యాగం చేసిన మాలాంటి వాళ్లకు ఈ బేవకూఫ్ పనులు చూస్తే మా కోపాలు రావా? దయచేసి ఆలోచించండి. మనము బ్యారేజీలు వచ్చినాయని, కేసీఆర్ గారు అపర భగీరథుడు కాబట్టి మనకు నీళ్ళు ఇచ్చిండని మనం ఆ కథలు చెప్పుకుంటా కూర్చుంటే సరిపోదు. మళ్ళీ ఒకసారి జనంలోకి పోవాలి.
జలసోయి తెప్పించాలి. వాడవాడలా కూడా రైతాంగం ఇంటికి పోయి బొట్టు పెట్టి పిలిచి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఇట్లాంటి సమావేశాలు జరగాలి. ప్రతి రైతును మనము వాళ్ళ లోపల ఈ చైతన్యాన్ని నింపాలి. ఇది కేవలం ఎలక్షన్లలో ఓట్లేయడానికి కాదు. వాళ్ళకి నీళ్ల మీద సోయి వస్తే ఎవరు కూడా వాళ్ళని మోసం చేయలేరు. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళని మోసం చేయలేదు. ప్రజల చైతన్యం ముందు ఏ నాయకుడైనా తల వంచాల్సిందే. కాబట్టి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాము. ఆ సోయి మీరు వాళ్ళకి తెప్పియండి. నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను, ఎన్ని రోజులైనా మీతో ఉంటాను. కాబట్టి ఈ జల సోయి కోసం అందరం కూడా మరొకసారి ప్రతినబూనుదాం. నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీకు కొంత ఈ విషయాల మీద అవగాహన కల్పించడానికి సహకరించిన ఈశ్వర్ గారికి, అదేవిధంగా మా మదన్నకి, ఇక్కడున్న మాజీ స్పీకర్ మస్తానాచారి గారికి, దివాకర్ అన్నకి, చంద్రన్నకి, డాక్టర్ రమేష్ గారికి, అదేవిధంగా ఈశ్వర్ అన్నకి, ఇక్కడున్న జిల్లా పరిషత్ చైర్మన్లకు, మాజీ మున్సిపల్ చైర్మన్లకు, మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. జై తెలంగాణ.